వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట 3 రోడ్ల కూడలి వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో వాహన తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి హరి నేతృత్వంలో పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అలాగే ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలను ఆపి వాటికి సంబంధించిన పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. అలాగే రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులను కూడా చలానాలు జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఏ బి హరి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా తమ వెంట లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి ధృవీకరణ పత్రాలు ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరిని గుర్తు చేశారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలను నడిపితే ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో నీలకంఠాపురం ఎస్ఐ నీలకంఠం, కురుపం ఎస్ఐ నారాయణరావు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.